ఎవరైనా సరే డైజెషన్ అవ్వకోకుండా అంటే ఇప్పుడు డైజెస్ట్ సిస్టమ్‌లో మనకి అంటే లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ అంటారు. ఆటిల్లో గూడా ఏంటంటే యాసిడ్స్ ఫార్మ్ అవుతా ఉంటాయి. మంట వస్తా ఉంటది. అజీర్తి వస్తా ఉంటది. మనం ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు తేన్పొచ్చినప్పుడు అన్నంలాగా బయటకొచ్చేస్తా ఉంటది. ఎప్పుడు కడుపులో మంటొస్తా ఉంటది. అరగదు. ఇర ఆహ్, డైజెషన్ అవ్వదన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా మీకు కనిపిస్తున్నారా? కొంతమందేంటంటే ఇంట్లో ఫుడ్ తినరు. బయట ఫుడ్ తింటారు. జంక్ ఫుడ్ బాగా తింటారు. జంక్ ఫుడ్. అలాగేంటంటే ఇర్రెగ్యులర్ మీల్స్‌నేంటంటే స్కిప్ చేసేస్తా ఉంటారు. ఇంటి ఫుడ్‌ని స్కిప్ చేసేస్తే జంక్ ఫుడ్ ఎక్కువ తింటే తర్వాత ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ బయట పడతా ఉంటది. హెయిర్ ఊడిపోవటం గాని, హెయిరు ఏంటంటే ఆహ్, హెయిర్‌లో కలర్‌లో అంటే హెయిర్‌లో డల్‌నెస్ రావడం గాని, ఇలాంటి ఏదైనా సరే హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీకేమన్నా తెలుసా? లేదా మన ఇంట్లో ఏమన్నా ఉన్నాయా? అలా అయితే మీరు అలోవెరా టాబ్లెట్స్ మీరు సజెస్ట్ చేయొచ్చు. చాలా మందంటారు అలోవెరా అంటే చాలా మంచిది. మనకేంటంటే ఇదివరకు ఉండేది కాదు గానీ ఆహ్, ఈ మధ్య అంటే కరోనా వచ్చిన దగ్గర నుంచి బ్యూటీ పార్లర్‌కి కూడా ఎళ్ళటం మానేశారు. అలోవెరా ఇది మొక్కని పెంచేసుకుంటారు. కొంతమంది రాసుకుంటా ఉంటారు మొఖం మీద, తలకి రాసుకుంటా ఉంటారు. ఇప్పుడు కండిషనర్ అంటే ఈ మ ఈ మధ్య అంటే కండిషనర్ యూజ్ చేస్తున్నారు గానీ, యాక్చువల్‌గా కండిషనర్ అంటే మందార పువ్వులతోటి దాన్ని బాయిల్ చేసేసి అది జ్యూస్‌ని రాస్తారు. కండిషనర్ అంటే సిల్కీగా, స్మూత్‌గా అవ్వడానికి. అలాగే మన అలోవెరా ఇది జ్యూస్‌ని గూడా మనకి ఏంటంటే కండిషనర్‌గా గూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి ఏంటంటే మనకి యూవీ రేస్ నుంచి మన హెయిర్‌ని కాపాడుతా ఉంటాయన్నమాట. అంటే బర్న్ అవ్వకోకుండా అలాగనే పొల్యూషన్‌ని మన జుట్టు దాకా రానివ్వకుండా ఒక లేయర్ కింద కాపాడుతా ఉంటాయి. ఇంట్లో అలాంటివి తయారు చేసుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకనే ఏం చేస్తారంటే ప్రతీదీ బయట నుంచే మనం కొనేసుకుంటాం. దాంట్లో కెమికల్ కలుపుకోకుండా మీకివ్వరు కదా! అలాగే అలోవెరాతో మన దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి. అవి దేనికి పనిచేస్తాయో చూద్దాం. ఇవి ఏంటంటే డైజెస్టివ్ మనకి మన జీర్ణాశయాన్ని చాలా అంటే సిస్టమ్‌ని చాలా హెల్తీగా ఉంచడానికి సపోర్ట్ చేస్తది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఆహ్, హ్మ్. జీర్ణాశయాన్ని క్లీన్ చేసి కొంతమందికేంటంటే గట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి రిలీఫ్‌నిస్తా ఉంటది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా రిలీఫ్ ఇస్తా ఉంటది. దీంట్లో ఏంటంటే ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఉన్నాయి. విటమిన్స్ ఉన్నాయి. మినరల్స్ ఉన్నాయి. ఏంటంటే మన ఒంటికి మన బాడీ బాడీ తయారైందంటే ఇప్పుడు ఒక ఇల్లు తయారవుతుంది. ఓకే. ఒక ఇల్లు తయారవ్వాలంటే గోడలు కట్టాలి. ఆ గోడలు కట్టాలంటే ఇటిక, సున్నం, ఇటిక, ఇసుక, సిమెంటు. ఇసుక, సిమెంటు ఈ 3 మిక్స్ చేసి గోడ కడతారు. అంతే కదా! ఆహ్, అంటే ఇటికలు పెట్టేసి సున్ ఇసుక లేకోకోకుండా అంటే సిమెంట్‌తో కట్టేస్తే నిలబడతదా గోడ? లేదా మెయిన్ పార్టొచ్చి ఇటిక. ఇటిక లేకోకుండా ఇసక, సిమెంట్ తోటి గోడ కట్టొచ్చా? 3 కంపల్సరీ కావాలి. అలాగే మన బాడీకి కూడా 3 కంపల్సరీ కావాలి. ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే ఇటిక లాంటిదేంటంటే ప్రోటీన్. ప్రోటీన్ లేనిదే మన బాడీ బిల్డ్ అవ్వదు. గోడ కట్టాలంటే ఎలాగ ఇటుక కావాలో మన బాడీకి కూడా ప్రోటీన్స్ అంతే ముఖ్యము. ప్రోటీన్స్ తక్కువైతే వెయిట్ గెయిన్ అవుతారు. చాలామంది వెయిట్ గెయిన్ అయిపోయారని చెప్పి వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ వాడతారు గానీ, ప్రోటీన్స్ ఎంత శాతం ఉందో చూసుకుంటారా ఎవరన్నా? ప్రోటీన్స్ ఎప్పుడైతే మన ఒంటికి పెరుగుతాయో, ఫ్యాట్‌ని డౌన్ చేసేస్తాయి. ప్రోటీన్స్ ఎక్కువున్న వాళ్ళకి పొట్ట పెరగనివ్వదు. అందుకనే మన బాడీకి కంపల్సరీ ప్రోటీన్స్ ఉండాలి. ఈ ప్రోటీన్స్ గురించి నెక్స్ట్ సెషన్‌లో చెప్తాను నేను. ఎందుకంటే ఆల్ ప్లాంట్ ప్రోటీన్ ప్రతి ఒక్కళ్ళు వాడాలి. ప్రోటీన్స్ మన బాడీని బిల్డ్ చేస్తది. నెక్స్ట్ మన బాడీకి ఏం అవసరం అంటే విటమిన్స్, మినరల్స్ అండ్ న్యూట్రిషన్స్.
ఈ 3 కావాలి అనంటే మనం మల్టీవిటమిన్ కంపల్సరీ తీసుకోవాలి. మల్టీవిటమిన్స్ గాని ఏదైనా కంపల్సరీ తీసుకోవాలి. ఓకేనా? అయితే తర్వాత మనకేంటంటే టిష్యూస్, సెల్స్ దీనికి నూనె తీసుకోవాలి. ఓకే. మల్టీవిటమిన్ మనకి సెకండ్ పార్ట్ ఆఫ్ మ హ మన బాడీకి. ఫస్ట్ పార్ట్ ఏంటి మనకి ప్రోటీన్స్. సెకండ్ పార్ట్ ఏంటి విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్. అవి ఈ అలోవెరాలో ఉన్నాయి. కనుక అలోవెరా టాబ్లెట్స్ ఎంత యేసుకుంటే అంత మనకి చాలా మంచిది. అలాగే స్కిన్‌కి, హెయిర్‌కి చాలా మంచిది. స్కిన్‌ని చాలా సాఫ్ట్‌గా తయారు చేస్తది. స్కిన్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ తీసేస్తది. స్కిన్‌ని యంగర్ లుక్‌గా తయారు చేస్తది. ఈవెన్ ఒక 5 ఇయర్స్ గాని, 10 ఇయర్స్ గాని వెనక్కి తీసుకెళ్తది. ప్రీ మెచ్యూర్ ఏజ్ ఉన్న వాళ్ళకి అంటే 20 ఇయర్స్ ఓళ్ళు, 30 ఇయర్స్ వరకు కనపడుతున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఇస్తే ఏంటంటే వాళ్ళు ఆ ఏజ్‌కి ఖచ్చితంగా ఏంటంటే 20 ఇయర్స్ ఓళ్ళు 20 ఇయర్స్‌గా కనిపిస్తారు. వాళ్ళకేంటంటే ఎక్కువ ఏజ్ కనపడుకోకుండా. ఆ స్కిన్‌ని రిపేర్ చేస్తది. అలాగే హెయిర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అలోవెరా టాబ్లెట్స్ ఏసుకోవచ్చు. పొట్ట అంటే పొత్తి కడుపు ఉన్నవాళ్ళు కూడా అలోవెరా టాబ్లెట్స్ ఏసుకోవచ్చు. చాలా మంచిది. డిటాక్సిఫైన్ చేస్తది. డిటాక్సిఫైన్ అంటే ఏంటి అనంటే, మన బాడీ 90% వరకు వాటర్‌తో ఉంటది. బయట ఏదైనా మురికి అలాంటిది ఉంటే మనం వెంటనే సోప్‌తో కడిగేసేసుకుంటాం. అవునా? 90% వరకు మనం పుట్టి పెరిగిన కాడ నుంచి లోపలున్న ఈ అవయవాలు నీళ్ళతో ఉన్నాయి అంటే, ఎంత మురికి పట్టుంటాయి? ఈ మురికినంతా ఏం చేస్తది? ఎవరు క్లీన్ చేస్తారు అనంటే లివర్ క్లీన్ చేస్తది. ఆ లివర్‌ని ఎవరో డిటాక్సిఫైన్ చేస్తారు అంటే కొన్ని ప్రొడక్ట్‌లున్నాయి మన దగ్గర డిటాక్స్ ఒకటి, ప్లస్ అలోవెరా టాబ్లెట్స్ కూడా డిటాక్సిఫైన్ చేస్తది. మన మన అవయవాల్ని డిటాక్సిఫైన్ చేస్తది. కనుక అలోవెరా టాబ్లెట్స్ కూడా వేసుకోవచ్చు. 100% వెజిటేరియను, గ్లూటెన్ ఫ్రీ అండ్ ఇది ఏంటంటే దీంట్లో ఏమీ ఫ్లేవర్ కలపలేదు, కలర్స్ కూడా కలపలేదు. ఎవరెవరికి ఇవ్వచ్చు అనంటే, ఎవరికైనా సరే పుండు ఎప్పుడైనా సరే కింద పడిపోతారు కదా! ఎప్పుడైనా దెబ్బ తగిలినా సరే, లేదా కాలినా సరే, పుండు తొందరగా మానదు. అలాంటోళ్ళకి ఏంటంటే, మనం ఈ టాబ్లెట్ ఇవ్వచ్చు. ఈ టాబ్లెట్స్ ఇస్తే ఇదేంటంటే తొందరగా పుండు మానుతది. శరీరంలో తొందరగా పుండు మానే శక్తిని ఈ టాబ్లెట్స్ తీసుకుంటే. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ మ్యూట్ చేయండి ప్లీజ్. మ్యూట్ చేయండి ప్లీజ్. డైజెస్టివ్ సిస్టమ్‌ని మా హెల్తీగా ఉంచుతది. నేను చెప్పాను కదా! మన బాడీ, మన డైజెస్టివ్ సిస్టమ్, మన బాడీ 500 గ్రాములు మనం ఒక ఫుడ్‌ని కోరితే, మనం తినేది 1 కేజీ అవుతది. 1 కేజీ అన్నం మనం తినేయటం కాదు. అన్నము, కూర, పప్పు, సాంబార్ అన్నీ కలిపి మొత్తం కలిపేసేస్తే ఆ బరువు 1 కేజీ ఉందనుకోండి, దాంట్లో 500 గ్రాములే మనం తీసుకోవాలి. మన బాడీ తీసుకుంటది. మిగతాదేంటంటే అది ఏంటంటే ఫ్యాట్ రూపంలో అంటే బయటికి ఆహ్, హ్మ్, టాక్సిన్స్ రూపంలో బయటికి పంపించేస్తది. ఈ ఆహ్, మనం తినే ఆహారం అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం తినే ఆహారం ఏమవుతదంటే, ఆ డైజెస్ట్ సిస్టమ్‌లోకెళ్ళిపోయి ఏంటంటే, ఓవర్ వెయిట్ అయిపోయి అంటే ఎలాగంటే డైజెస్ట్ అవ్వలేదనమాట. 3 అవర్స్ ఉండాలి కంపల్సరీ. ఓకే. డైజెస్ట్ అవ్వలేనప్పుడు కడుపులో మంట గాని, గొంతులో అరగలేదు అన్న ఫీలింగ్ రావటం గాని, ఆహ్, డైజెస్టివ్ సిస్టమ్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ రావటం గాని ఇలాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు మనం అలోవెరా టాబ్లెట్స్ గాని, మన దగ్గర జ్యూస్ కూడా ఉంది. అది గూడా తాగొచ్చు. అలాగే బోన్, బోన్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్ వచ్చినా అంటే ఆహ్, బోన్ రిలేటెడ్ ఏంటంటే ఏదైనా సరే స్వెల్లింగ్ ఒస్తది కదా! మోకాళ్ళలో స్వెల్లింగ్ ఒస్తది. మోకాళ్ళలో కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటారు కదా! మోకాళ్ళలో. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, స్వెల్లింగ్ వేరే. గుజ్జు అరిగిపోవటం వేరే. ఏజ్‌ని బట్టి ఉంటాయి. అన్నీ ఒకే ప్రాబ్లమ్ అని అనుకోవద్దు. బోన్స్ సెపరేట్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఇవేంటంటే వాతం నొప్పులు, మోకాళ్ళు అంటే స్వెల్లింగ్ వస్తాయి కదా! స్వెల్లింగ్ వచ్చిన ఆటిలకి కూడా మనం అలోవెరా టాబ్లెట్స్ గాని, జ్యూస్ గాని తాగొచ్చు. అలాగే ఏంటంటే విరేచన.
విరేచన సరిగ్గా అవ్వకపోయినా సరే, మనం ఈ టాబ్లెట్స్ వేసుకోవచ్చు. మన దగ్గర జ్యూస్ కూడా ఉంది. అది గూడా ఏసుకోవచ్చు. ఎలా అంటే మీల్ ఆఫ్టర్ లంచ్ మనం ఒక టాబ్లెట్ ఏసుకోవచ్చు. తర్వాత చూడండి